అయితే మరి రామాచారికి డబ్బు ఎవరిచ్చుంటారు? పైగా నేనివ్వకుండా నేనే ఇచ్చానని రామాచారి చెప్పాడంటే ఎవరో ఇచ్చి నా పేరు చెప్పమనుంటారు. అంటే వాళ్ళకి నేనే డబ్బు తీశానని వాళ్ళకి తెలుసన్నమాట. నాకు సంతోషంగానే ఉంది గాని నేను అబద్ధం ఆడినందుకు బాధగా లేదయ్యా. నాతో ఏదైనా పనుంటే కబురు పంపండి, వస్తానయ్యా. రామాచారి గారు, రామాచారి గారు, రాధికను చూడాలనిపించొచ్చారా? కాదు, నీ గురించి వచ్చాను. నా గురించా? ఎందుకు? 5 లక్షలు బ్యాంకులో వేద్దామని. ఏ కంగు తిన్నావా? లేక డబ్బు పోయిన విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నాకంతా తెలుసు. ప్రపంచం తల్లకిందులైన మా పెళ్లి మాత్రం ఆగదు సత్య. ఈ జన్మలో ఈ సత్య ఆ రాధిక స్థానంలోకి రాలేదు. గుర్తుంచుకో. మొన్న గోరింటాకు పెడితే రాధిక అరచేతులే కాదు, బుగ్గలు కూడా ఎరుపెక్కాయి. అవి గోరింటాకుతో కాదు, సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి. పసుపు నలుగు కాస్త సున్నితంగా రాయండి. రాధిక చాలా సుకుమారంగా పెరిగింది. అంత మెల్లిగా రాస్తే స్నానం పూర్తయ్యేలోపు పెళ్లి కొడుకు వచ్చేస్తాడు. ఏంటి నా చెల్లెల్ని ఆట పట్టిస్తున్నారు? నా చెల్లికి నేనే స్వయంగా పసుపు రుద్ది నలుగు పెట్టి నా చేతులతో స్వయంగా స్నానం చేయిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. అసలు నేను వచ్చింది ఈ సంతోషం కోసం. ఇలా ఇవ్వండి. పెళ్లికల వచ్చేసిందే బాలా, పల్లకి తెచ్చేసిందే బాలా. ఆహా, రాధికక్కకి పెళ్లికలొచ్చి సూపర్ గా ఉంది. మనం రెడీ చేశాక పెళ్లి కూతురు గెటప్ లో డబుల్ సూపర్ గా ఉంటుంది. రేపు మీకు పెళ్ళవుతుంది, పెళ్లికల మీకు వస్తుంది. అక్క మొగుణ్ణి చెల్లె ఎగిరేసుకుపోతుంటే ఆ అక్కే చెల్లిని పెళ్లి కూతుర్ని చేస్తుంది. ఏ ఆడదైనా తన మొగుణ్ణి ఇంకొక ఆడదానికి ఇచ్చి పెళ్లి చేయడం చరిత్రలో ఉందా? ఇదిగో చూడండి, ఇది నా చెల్లి. నా చెల్లెలి కోసం నేను నా మొగుణ్ణే కాదు, నా ప్రాణాలైనా ఇస్తాను. రాధికేం తప్పు చేయడం లేదు. నేనింత క్రితం చేసిన తప్పుకి పశ్చాత్తాపడి నేనే స్వయంగా నా మొగుణ్ణి రాధికకి కానుకగా ఇస్తున్నాను. రోజు రోజుకి రాధికకి భలేగా నమ్మకం పెంచేస్తున్నావే. తర్వాత ఏం చేయబోతున్నావు? నా అత్తారింటికి వెళ్ళబోతున్నాను. అక్కడ నా మొగుణ్ణి కూడా పెళ్లి కొడుకుని చేయబోతున్నారు కదా. బామ్మ, మనిద్దరి బుద్ధులు ఒక్కటే అయినా ఒక దాంట్లో చిన్న తేడా ఉంది. నువ్వు చెప్పి చేస్తావు, నేను చెప్పకుండా చేసి చూపిస్తాను. టైం అవుతోంది, నన్ను వెళ్ళని. నీ పుట్టింటికి నువ్వు వచ్చే హక్కు నీకుంది, కానీ ఇక్కడ అడుగుపెట్టే హక్కు నీకు లేదు. ఇప్పుడు వచ్చింది నా చెల్లి పెళ్లికి. అందుకే అయితే నీకిక్కడేం పనమ్మా? మాధవ్ని పెళ్లి కొడుకుని చెయ్యడం. పెళ్లి కొడుకుని చేయడానికి వచ్చావా? నేనిప్పుడు నా చెల్లి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందుకే మీరంతా ఆశ్చర్యపోతున్నా నాకేం ఆశ్చర్యంగా అనిపించటం లేదు.